స్థానిక శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. ఏమిటి అసలు ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దుష్ప్రచారం కూడా ప్రారంభించింది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్, ఇప్పుడు నిన్న 4:30 ప్రారంభమైనటువంటి యాత్ర సింగనగర్ ప్రాంతానికి 9 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 9:20 ఆ టైంలో అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా కొంత కరెంటుని ట్రాన్స్కో వాళ్ళు అప్పుడప్పుడు ఆపుతూ వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వడం, బస్సుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, యాత్రకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పైనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయితో దాడి జరిగింది. ఆ రాయితో దాడి జరిగిన సందర్భంలో పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్కి కూడా కంటికి గాయమైందనమాట. ఇదేంటంటే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ లేకపోతే చూసినటువంటి వాళ్ళు, సంఘటన చూసినటువంటి వాళ్ళు కానీ ఇదే కావాలని క్యాట్ బాల్ పెట్టి చాలా దూరం నుంచి దాని మీద దాడి చేయడం జరిగింది అని చెప్పని జరిగినటువంటి సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే ఇది ఉక్రోషంతో, కక్షతో, కార్పణ్యంతో ఎక్కడో చోట ఈ ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క మద్దతు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని చెప్పనే ఉద్దేశంతో ఈ దాడి జరిగింది. దీని వెనకాల చాలా కుట్ర కోణం దాగి ఉంటుందని. ఎందుకంటే 2009లో కూడా రాజశేఖర్ గారు కృష్ణలంక ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇలాగే రాయేశ్వరు ఆయన కూడా గాయమైంది. ఇది జనాలు ఉన్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి చేస్తే భయభ్రాంతులకు గురవుతారని, ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. నిన్నటి దాని మీద పూర్తిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉంటుందని చెప్పని మనకు అర్థమవుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 2-3 కుట్లు పడిన తర్వాత రాత్రి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు దిగజారిపోయి అనమాట. మానవత్వం లేకుండా ఎవరైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది అందరూ కూడా ఒక త్వరగా ఇబ్బంది లేకుండా కోలుకోవాలని కోరుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. ఏ రకమైనటువంటి విమర్శలు చేసిందో, ఏ రకమైనటువంటి కామెంట్స్ ఈ సంఘటన మీద చేసింది. ఇది ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కావాలని చేసుకుంటారా? ఎంత దిగజారిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణం అనమాట. దాని మీద అధికారి ఎంత ఎందుకంటే మళ్ళీ పోలీసులు వైఫల్యం అన్నట్టు అసలు దాడి ఎవరు చేశారు, దాడి వెనకాల ఎవరున్నారు అనేది కాకుండా దాన్ని పోలీస్ స్టేషన్కి ఇంత కిలోమీటర్ దూరంలో ఉంది, డీజీపీ ఆఫీస్కి ఇంత కిలోమీటర్ దూరంలో ఉంది, ఎస్పీ ఆఫీస్కి ఇంత కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పడం ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడం అనమాట. దాన్ని వాళ్ళ మీద మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నిన్న బందోబస్తుగానే ఉన్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే దూరం నుంచి టార్గెట్గా ఒక కుట్రతో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దాడి చేయాలి అనే ఉద్దేశంతో ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి ఆ సంఘటన జరిగింది. కాబట్టి ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజకీయ పార్టీలు ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకోనాలి, కానీ ఈ రకమైనటువంటి దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా, ప్రజలకి కలవనీయకుండా, వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు చూరుకొనకుండా చేసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఎవరూ చేయరు. ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు, కక్షతో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవుతుంది దాన్ని ఆపాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఖచ్చితంగా కుట్ర బయటపడుతుంది. ఇందులో వాళ్ళ యొక్క హస్తం ఉంటుందని చెప్పని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటున్నానంటే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతూ, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బస్సుతో పాటు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒకటి చేయాలి అని ముందస్తుగా ప్లాన్ చేసుకుని చేసినటువంటి సంఘటన ఇది చాలా దురదృష్టకరం. విష్ణు గారు చెప్పండి, మీరు విష్ణు గారు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఈ స్థాయిలో విజయవాడలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఏ నాయకుడికైనా 5 ఏళ్ల పాలన తర్వాత జనం వచ్చారా? ఎప్పుడు రాలేదండి. 2009 లేకపోతే అంతకుముందు కానీ మొన్న కానీ చూసాం. కానీ ఇది అసలు ఒక అడుగు తీసి అడుగు వేయాలని అంటే ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే బస్సుకు అడ్డం పడిపోతూ ప్రజలందరూ కూడా హారతలు ఇస్తూ లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పని. ఎందుకంటే ఒక ప్రభంజనము, ఒక వేవ్ క్రియేట్ అయ్యి ఉంది. రాయలసీమ నుంచి ఆయన
బయలుదేరినటువంటి బస్సు యాత్ర విజయవాడ వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మన నాయకుడు వస్తున్నాడు, మనకు కావాల్సిన వాడు వస్తున్నాడు, మన ఆత్మబంధువు వస్తున్నాడు అని చెప్పనే ఉద్దేశంతో పిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళు మొత్తం అన్ని సెక్షన్స్ కూడా నిన్న చూసాం కదా మనం, అన్ని సెక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో బయటకు వచ్చాయి అనమాట. ఇది మామూలు విషయం కాదు. చాలామంది రోడ్ షోలు చేస్తారు. అలాంటి రోడ్ షోల్లో ఈ జగన్ గారికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఇంకా ఏ నాయకుడికి కూడా లేదు. అన్నీ చూసాం మనం. గత 20-30 సంవత్సరాలుగా నగరంలో జరుగుతున్నటువంటి రాజకీయ కార్యక్రమాలన్నీ చూస్తున్నాం తప్ప ఈ స్వచ్ఛందంగా వాలంటీర్గా ముందుకు వచ్చి ఎవరికి వాళ్ళు పిల్లలతో, పెద్దవాళ్ళతో, లేకపోతే మహిళలు, వృద్ధులు, అన్ని రకాల వాళ్ళు వచ్చినటువంటి సంఘటన ఏదంటే రాత్రి జరిగినటువంటి రోడ్ షో అనమాట. దీన్ని చూసే వాళ్ళు కొంత ఆందోళన చెంది, అది కూడా కాకుండా ముందస్తుగా వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరు చేసేటటువంటిది కాదు. ఇది ఎవరు కింద నుంచి రాయిసిరితే తగిలేటటువంటిది కాదు. దూరం నుంచి గురి చూసి పలానా చోట కొట్టాలని ఒక ఆలోచన చేసుకుని చేసినటువంటి సంఘటన కాబట్టి అంత పైన అంత గట్టిగా తగిలి అంత గాయం అవడానికి ఇద్దరికి తగిలింది. అంటే ఎంత ఫోర్స్ ఉపయోగించి ఏ రకమైనటువంటి మెకానిజాన్ని ఉపయోగించి దాడి చేశారు అనేది మనం అందరూ కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎవరు ఉన్నా సరే, ఎంతటి వారు ఉన్నా సరే దాన్ని ఉపేక్షించేది లేదు. ఇక తెలుగుదేశం మాటలు అంటారా, దిగజారిపోయి మానవత్వం లేకుండా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఈ సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు, అచ్చెన్నాయుడు గారు ట్విట్టర్లోనూ లేకపోతే తెలుగుదేశం ట్విట్టర్లోనూ పోస్ట్ చేసి కోడికత్తి అని చెప్తారు. అసలు నోరు ఎలా వస్తుందో వీళ్ళకి మానవత్వం ఉందా, లేకపోతే రాజకీయమే కావాలా, 24 గంటలు ఒకళ్ళ మీద విమర్శలే కావాలా, జరిగినటువంటి సంఘటనలో వాస్తవం ఎంతో కూడా తెలుసుకోకుండా ఈ రకమైనటువంటి దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఏమైనప్పటికీ కూడా విజయవాడ నగరంలో జరిగినటువంటి రోడ్ షో ప్రజల యొక్క ఆదరణ పొందింది, ప్రజలందరినీ కదిలించింది. ఖచ్చితంగా ప్రజల యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూరగొన్నారు అని చెప్పి ఈ సందర్భం చెప్పచ్చు.